హైకోర్టు తీసుకున్న డిసిజన్ పట్ల నువ్వు ఎలా నీ అభిప్రాయం ఏమంటారు? ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ గ్రూప్ 1 విషయంలో మేము మొదటి నుంచి ఏదైతే చెప్పుకుంటూ వచ్చినామో ఆధారాలతో సహా ఎంతమంది ఏ ఏ సెంటర్లో ఏ రకంగా సెలెక్ట్ అయినారు, అసలు ఎంతమంది రావాల్సిన ఎగ్జామ్ రాయాలి, ఎంతమంది ఎగ్జామ్ రాసినారు, దీన్ని ఎవరు ఎవాల్యుయేషన్ చేసినారు, ఎన్ని సెంటర్లలో అవకతవకలు జరిగినాయి, మరి అర్హత ఉన్న వాళ్ళు దీన్ని ఎవాల్యుయేట్ చేశారా లేదా, మరి సెలెక్ట్ అవ్వాల్సిన మనుషుల కంటే ఎక్కువ మంది ఎట్లా సెలెక్ట్ అయినారు, ఇవి ఏవైతే అనుమానాలు మేము ఎత్తినామో ఆ అనుమానాలన్నీ కూడా ఈరోజు నిజమేనని చెప్పేసి మేము ఆ అనుమానాలు కాదు, ఆ రోజు మేము ప్రూఫ్తో మాట్లాడినాం. అవన్నీ కూడా ఈరోజు గౌరవ హైకోర్టు మా యొక్క ఆ ఆలోచనలన్నీ కూడా పరిగణించి ఆ యొక్క ఎలిగేషన్స్ ఏవైతే అనుమానాలు మేము ఎత్తామో అవన్నీ కూడా వాస్తవాలే అని చెప్పేసి ప్రభుత్వం ఆ హైకోర్టు నిర్ధారించి వాళ్ళు మాకు న్యాయంగా మాకు అండగా నిలబడినందుకు మేము ముందుగా గౌరవ హైకోర్టుకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈ కాంగ్రెస్ పార్టీ దీంట్లో మరి రివాల్యుయేషన్ అయినా లేదంటే ఎగ్జామ్ కండక్ట్ చేయాలన్నా అంటే అది గవర్నమెంట్ మిస్టేక్ జరిగింది కాబట్టి, టీజీపీఎస్సీ మిస్టేక్ జరిగింది కాబట్టే కదా ఆ యొక్క కన్క్లూజన్కి వస్తారు. అంటే ఇక టీజీపీఎస్సీ ఒకప్పుడు ఏదైతే గ్రూప్ 1 విషయాన్ని పల్లి బఠానీలాగా ఈ టీఆర్ఎస్ పార్టీ అమ్ముకుంటుందని చెప్పేసి నువ్వు రోజు లైబ్రరీకి వచ్చి నిరుద్యోగ యువతను అందరినీ నమ్మించి మోసం చేసి మరి నువ్వు చేసింది ఏంది? మరి నువ్వు దీన్ని ఏమంటారు? అంటే ఇప్పుడు ఈరోజు గవర్నమెంట్ మిస్టేక్ జరిగింది కాబట్టి కదా, గవర్నమెంట్ మిస్టేక్ జరిగిందనే కదా ఇప్పుడు హైకోర్టు దీన్ని మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అంటుంది. కాబట్టి ఇది కంప్లీట్గా గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయిపోయింది. అందుకనే ఈ ఉస్మానియా ఇప్పుడు మేము ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి సోమాజిగూడ నుంచి అయితే ఈ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని నమ్మించి మోసం చేసిందో ఇదే సోమాజిగూడ నుంచి ఈరోజు మేము పట్టుమని 10 మంది ఉండొచ్చు, కానీ రేపు 10,000 మందిని 10 లక్షల మంది తయారు చేస్తాం. ఈ నిరుద్యోగ అంశంలో కాంగ్రెస్ పార్టీకి ఇక రేపటి నుంచి ఊపిరాడకుండా ఉద్యమాలు చేస్తామని చెప్పేసి శాంతియుతంగా ఎట్లా డెమోక్రటిక్ ఎట్లా దెబ్బ కొట్టాలనో ఆ రకంగా మేము దెబ్బ కొడతాం. ఈ గ్రూప్ 1 ఇష్యూలో గవర్నమెంట్ ఫెయిల్ అయిందనే మేము ఖచ్చితంగా ఫెయిల్ అవ్వటం ఏంది అది క్లియర్ కనబడుతుంది కదా. ఒక డిసిషన్ తీసుకోవాలంటే హైకోర్టు అంత ఈజీగా తీసుకోదు, ఇంత ఎవిడెన్స్ ఉండాలి, దాన్ని బట్టే తీసుకుంటుంది. సో ఇప్పుడు టీజీపీఎస్ మీద అసలు నమ్మకం, అది గత ప్రభుత్వంలో అదే పని, ఈ ప్రభుత్వం అదే పని, వ్యవస్థ మాత్రం మారలేదు, ప్రభుత్వం మాత్రం మారింది. దీన్ని ఎలా చూస్తాం? అది టీజీపీఎస్సీ కాదు, అది కాంగ్రెస్ పార్టీ యొక్క ఉన్నటువంటి ఒక ఏజెంట్ వ్యవస్థ. అది టీజీపీఎస్సీకి ఉండాల్సినటువంటి ఒక ఇండిపెండెన్సీ అనేది లేదు. ఉంటే ఇంత ఒక ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్ కండక్ట్ చేసేటోళ్ళు 2 సార్లు ఆల్రెడీ 10 సంవత్సరాల్లో ఒక్క నోటిఫికేషన్ గ్రూప్ 1 నోటిఫికేషన్ లేదని చెప్పేసి నువ్వు పోస్టులు పెంచిన సంతోషమే. అంత పెద్ద నోటిఫికేషన్ నువ్వు ఎంత ఆర్గనైజ్డ్ చేయాలి? మరి ఇప్పుడు ఈ గ్రూప్ 1 మీద ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ యువతకు నువ్వు ఏ రకమైనటువంటి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తున్నావు? ఇప్పుడు మన ఫలితాలు వచ్చిన వాళ్ళు కూడా పరిస్థితి కూడా ఆగం, ఇప్పుడు ఏమవుతుంది మా పరిస్థితి అని. అంతే, ఇప్పుడు అన్ని అసలు ఈ ఎగ్జామ్స్ ఏవి కూడా ఎక్కడ కూడా ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసే పరిస్థితి లేదు. అసలు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇప్పుడు దాకా లేదు. ఇలాంటి పరిస్థితి ఇచ్చిన నోటిఫికేషన్ ఏమో ఇట్లా గందరగోళం చేస్తున్నారు. మరి మీరు ఏ రకంగా మీరు వేరే వాళ్ళతో పోలిక చేసుకుంటారు? ఏ రకంగా మీరు అసలు మీరు మాట్లాడే అర్హత ఉందని అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ ఎథికల్లీ, మోరల్లీ ఇట్ డిస్ట్రాయిడ్ ఇట్ సెల్ఫ్. When it comes to unemployees issue, they lost their credibility, and from this platform we are going to start a hesitations, and we will connect all the dots, and we will not have any egos or any personal agenda. I will start from here itself. అందరిని కలుపుకుంటూ, అందరిని కోఆర్డినేట్ చేసుకుంటూ, ఒక పెద్ద సమూహాన్ని తయారు చేసుకుంటూ, అందరి శక్తితో దీన్ని ఎట్లా ప్రొజెక్షన్ చేస్తామంటే, అరే ఈ నిరుద్యోగ యువతని ఇంత మోసం చేశారా అనే ఒక ఎంపతిని, సింపతిని ఒక నార్మల్ వ్యక్తుల నుంచి క్రియేట్ చేసే ఉద్యమం మొదలు పెడతాం. ఇదేదో ముట్టడి, ధర్నా, వీళ్ళకి ఇప్పుడు ఇక్కడి నుంచి చెప్తున్నాం కదా, చుక్కలు చూపిస్తాం వీళ్ళకి. ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు కదా, మేము అంత నిజాయితీ ఎవరు పెడతలేరు, మేమే పెడుతున్నాం, అసలు గత ప్రభుత్వం మొత్తం చేసింది కాదు, మేము చిత్తశుద్ధిగా ఒక్కొక్కటి మెల్లగా చేసుకుంటూ వస్తామని చెప్పి ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? అన్న, కాంగ్రెస్ పార్టీ నిజంగా చిత్తశుద్ధిగా ఉంటే మరి గౌరవ హైకోర్టు ఈరోజు మళ్ళీ ఎగ్జామ్ ఎందుకు కండక్ట్ చేయమని చెప్తుందన్న? మేము ఆ రోజు ఫాల్స్ ఎలిగేషన్స్ వేయలేదు, విత్ ఆల్ ద డేటా. మీరు అమ్ముడు పోయిర్రు, అదే మాటలు అమ్ముడు పోయినారంటారు. అమ్ముడు పోయింది వీళ్ళు కదా. ఇప్పుడు మరి ఎవరు అమ్ముడు పోయినట్టు? ఇంత ఎగ్జామ్ 563 పోస్టులతో కండక్ట్ చేసినటువంటి ఈ ఎగ్జామ్లో హైకోర్టు రెండోసారి ఎగ్జామ్ పెట్టాలి అనే స్థాయికి వచ్చిందంటే
రీఎవాల్యుయేట్ చేయాలని చెప్పేసి అడిగిందంటే, డైరెక్షన్ ఇచ్చిందంటే దాని అర్థమైంది ఇక్కడ మేము అమ్ముడు పోయినామా, గవర్నమెంట్ అమ్ముడు పోయిందా? మరి గవర్నమెంట్ మేము డైల్యూట్ అయినామా, గవర్నమెంట్ డైల్యూట్ అయిందా? మేము ఇక్కడ నిరుద్యోగుల తరపున కరెక్ట్గా కొట్లాడుతున్నామా, గవర్నమెంట్ ఫెయిల్ అయిందా? కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా మేము ఇప్పుడు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని చర్చిస్తాం. నిరుద్యోగ యువతకు ఉన్నటువంటి సమస్యలు అన్ని చర్చించి ఈ సమస్యలు వీళ్ళ డిమాండ్స్. ఇప్పుడు టీజీపీఎస్ చైర్మన్ ఎక్కడ పెట్టుకుంటాడు ముఖము ఆయన ఇచ్చిన మీరు కొన్ని క్వశ్చన్స్ అడిగారు ఆయన అన్నిటికీ మంచి ఆన్సర్స్ ఇచ్చిండు, మంచిగా వివరంగా రాసి ఇచ్చిండు. మరి ఇప్పుడు వీటికి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఆయన సమాధానం ఆయన ముఖం అనేది బంగాళాఖాతము గోదావరి నదిలో కాదు, బంగాళాఖాతము అరేబియన్ సముద్రంలో పోయి ముంచుకున్నా కూడా, లోపల మునిగినా కూడా అది ఆయనకి ఈ జన్మలో ఆయన చేసిన పాపం అనేది అది తుడుచుకోలేనిది. ఎందుకంటే నిరుద్యోగ యువత తెలంగాణలో అసలు వాళ్ళ బాధ వర్ణాతీతం. అశోక్ నగర్లు అన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయినారు. మంది జీవితాలు నాగం చేయడం ఎందుకు? అరే ఒక రైతుకు నువ్వు అన్యాయం చేసినామంటే ఒక పంటకు ముందు వెనక అయితే వర్షం పడుతుంది, పంట పండించుకుంటాడు. అబ్బా వీళ్ళకి నువ్వు ఎందుకు ఇంత 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 చెలగాటం ఎందుకు ఆడుకుంటున్నారు? వీళ్ళు బంగ్లాదేశ్ లాంటి ఉద్యమాలు ఏమైనా జరగాలనుకుంటున్నారు తెలంగాణలో? వీళ్ళు గవర్నమెంట్ రెచ్చగొడుతున్నారు కదా ప్రతి సందర్భంలో. కాబట్టి ఇక మేము గవర్నమెంట్తో మాట్లాడడానికి ఏం లేదు. ఇక మేము ఉద్యమం చేయటమే, పోరాటం చేయటమే, యావత్ తెలంగాణను కదిలించే ఉద్యమం చేస్తాం. రైట్ అన్న, ఏమంటారు దీనిపైన? ఇప్పుడు గ్రూప్ 1 రీవాల్యుయేషన్ చేయాలని చెప్పేసి మళ్ళీ చెప్పడం జరిగింది హైకోర్టు. దీన్ని ఎలా అంటారంటే ఇక్కడ బేస్ చాలా స్ట్రాంగ్ ఉండడం వల్లనే హైకోర్టు ఆ డిసిషన్ తీసుకుంది అనుకోవచ్చా? అవునండి, ఎందుకనంటే ఫస్ట్ నుంచి కూడా ఈ గ్రూప్ 1 అనేది చాలా పెద్ద ఇష్యూ. ఎందుకంటే గ్రూప్ 1లో GO29 తీసుకొచ్చి ప్రిలిమ్స్లో GO29 తీసుకొచ్చి రూల్ ఆఫ్ రిజర్వేషన్ని వైలేట్ చేసింది గవర్నమెంట్. ఏమనంటే మేము చట్టబద్ధత కలిగించినాం, మేము రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసినాం, అసలు చాలా 100% ట్రాన్స్పరెన్సీతో కండక్ట్ చేసినాం, మా అంత ట్రాన్స్పరెన్సీగా ఈ ప్రపంచంలో ఎవడు పెట్టడు అన్న తీరులో బిల్డప్లు ఇచ్చింది. ఇప్పుడు ఏమైంది? రూల్ ఆఫ్ రిజర్వేషన్ని వైలేట్ చేసిర్రు, మెయిన్స్కి పోయిర్రు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ని వైలేట్ చేసి మేము ఇప్పుడు సిద్ధంగా లేము, ఎందుకంటే ఇది రద్దు అవుతుందని నాకు ముందే తెలుసు అని చెప్పి మేము ఆందోళనలు చేసినాం చాలా వరకు. కానీ మమ్మల్ని ఎక్కడ కూడా పట్టించుకోలేదు, మా గొంతు నొక్కే ప్రయత్నం చేసింది. మెయిన్స్ పెట్టింది, ఖచ్చితంగా పెట్టింది. సరే నువ్వు ఎగ్జామ్స్ రిజల్ట్స్ అన్న కరెక్ట్ ఇచ్చినావా? ఇవ్వలేదు. ఏం చేసినావు? ఒకటే సెంటర్ నుంచి 70 మంది సెలెక్ట్ అయినారు. అక్కడ సేమ్ మార్క్స్ ఎట్లా వస్తాయండి? సేమ్ మార్క్స్ ఇచ్చిర్రు. మీరు ఎట్లా చీటింగ్ చేయలేదని చెప్పి మీరు ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా మీరు ప్రగల్భాలు వలికినా, ఎంత పెద్ద పెద్ద సభలలో అబద్ధాలు చెప్పినా అవి నిజాలు కావు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈరోజు మన రాష్ట్ర హైకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది గ్రూప్ 1 కేసు మీద. ఏమని? ఇది రివాల్యుయేషన్ మళ్ళీ జరపాలి, ఎందుకనంటే దీంట్లో చాలా తప్పులు ఉన్నాయి అని హైకోర్టు భావించింది. కాబట్టి ఈరోజు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. ఇప్పుడు ఈ విషయం మీద రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు? ఇప్పుడు మీరు ఇదే విషయాన్ని పెట్టుకొని మేము గ్రూప్ 1 ఇచ్చినాము, మేము జీపీఓలు నింపినాము, అన్ని నోటిఫికేషన్లు నింపినామని మీరు సభలలో చెప్తున్నారు కదా, ఎక్కడ నింపినారండి? ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయి? ఉద్యోగాలు వస్తే మేము ఈ సోమాజిగూడ ప్రెస్ వేదికలలో వచ్చి ఎందుకు మీటింగులు ఎందుకు పెడతాము? ఈరోజు మా నిరుద్యోగులకి అన్యాయం జరుగుతుంది. మీరు నిరుద్యోగుల వల్లనే ప్రభుత్వంలోకి వచ్చిరు. స్వయంగా మీరే అన్నారు కదా, ప్రతి సభలో పెద్ద పెద్ద సభలు పెట్టి ఇది నిరుద్యోగుల ఏర్పడ్డ ప్రభుత్వం, ఇది నిరుద్యోగ ప్రభుత్వం అని చెప్పారు. ఇదేనా మీ నిరుద్యోగుల వల్ల ఏర్పడ్డ ప్రభుత్వం అయ్యింది కదా? మళ్ళీ ఈరోజు నిరుద్యోగులకు ఏం న్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వం? ఇట్లా అడ్డా కూలీలు అని చెప్పేసి మమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడతారు. ఏమనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు? మీరు ఇదే గుర్తుపెట్టుకోండి, నిరుద్యోగులు తలుచుకుంటే మిమ్మల్ని ఎంతటి దాకైనా సరే తీసుకోబోతారు. ఇప్పుడు గ్రూప్ 1 మీద ఇట్లా అయ్యింది. ఇప్పుడు ఫర్దర్గా మీరు ఇచ్చే నోటిఫికేషన్లు చాలా ఉన్నాయి. మీరు ఎందుకు నోటిఫికేషన్లు ఇస్తలేరు? ఫస్ట్ ఎస్సీ వర్గీకరణ అన్నారు, సిలబస్ కమిటీ వేసిర్రు. ఈ కమిటీల మీద కాలయాపన తప్ప ఏమైనా వేసింది ఉందా అండి? మీరు ఏం చేస్తున్నారు అసలు? మీరు చెల్లని రూపాయికి చెల్లని పైసకి గీతలు ఎక్కువ, రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ. కానీ ఒక్క పని కూడా చక్కగా చేయడు. మాటల ముఖ్యమంత్రి కానీ చేతల ముఖ్యమంత్రి కాదు ఈయన. ట్రాన్స్పరెన్సీ టీజీపీఎస్లో ట్రాన్స్పరెన్సీ లేదని అనుకోవచ్చు కదా దీని ఈ డిసిషన్ చూస్తే? 100% ట్రాన్స్పరెన్సీ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది కదా. గవర్నమెంట్ సరిగా నిర్వహించలేదు. గవర్నమెంట్ ఫెయిల్యూర్కి ఒక కారణమే ఇప్పుడు ఇది రివాల్యుయేషన్. ఎంతమంది నిరుద్యోగులు ఎన్ని సంవత్సరాలు బుక్స్ పట్టుకొని ఉండాలి? వాళ్ళకంటూ ఏం లైఫ్ లేదా? కేవలం స్టడీ హాల్స్కి, లైబ్రరీస్కి ఇంతేనా? 5 రూపాయలు భోజనం తినుకుంటే ఇదేనా ఇంకా మా లైఫ్? అంటే ఇంతమంది విద్యావంతులు ఉన్నారు. గత ప్రభుత్వం ఇదే పని చేసింది, ఈ ప్రభుత్వం విషయం కూడా అదే పని చేస్తుంది. సేమ్ అంటే ప్రభుత్వం చేంజ్ అయింది తప్ప సిస్టమ్ అట్లే ఉంది. అంటే ఇప్పుడు సరే ఈయన గత ప్రభుత్వం తిట్టిండు, గత ప్రభుత్వం ఇట్లా చేసింది అట్లా చేసిందని చెప్పేసి నువ్వు అధికారంలోకి వచ్చినావు, మళ్ళీ నువ్వేం చేసినావు? ఇప్పుడు ప్రతిపక్షాలనే తిట్టి పోసుకుంటున్నావు తప్పించి నీ ప్రభుత్వం వచ్చినాక నువ్వేం న్యాయం చేస్తున్నావు?
ఏం చేస్తలేవు కదా. ఇప్పుడు ఒక ఆయన వస్తాడు 60,000 ఇచ్చిన అంటాడు, ఇంకో ఆయన వస్తాడు 75,000 ఇచ్చిన అంటాడు, ఇంకో ఆయన వస్తాడు 1,00,000 అంటాడు, ఇంకా రేపు మాపు 2 లక్షలు ఇచ్చినామని చెప్పి చెప్పుకుంటారు. ఇంకేముంది, మాకు ఉద్యోగాలు రావు, ఇక మా పరిస్థితి ఇంతేనా? కూడా చక్కగా పెట్టలేకపోతురు కదా. ఇచ్చినవి కూడా అసలు ఎన్ని లూప్ హోల్స్. గ్రూప్ 2, 3లో పోస్టులు పెంచి ఎగ్జామ్ పెట్టమన్నాం, కనీసం ఒక్క పోస్ట్ అన్న పెంచినావా? గ్రూప్ 1లో పెంచినా అని చెప్పి నువ్వు పెద్ద పెద్ద ఇష్యూలు చేసినావు. గ్రూప్ 1లో కేవలం 60 పోస్టులు పెంచి నువ్వు 1,00,000 మందిని కాంపిటీషన్కి తీసుకొచ్చి ముందు నుంచి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి అన్యాయం చేసినావు. మళ్ళీ ఇప్పుడు తెలుగు అకాడమీ బుక్స్ని ప్రామాణికం కాదన్నావు. తెలుగు మీడియం అభ్యర్థులకి వాళ్ళకి ఎకనామికల్గా బ్యాక్గ్రౌండ్ సరిగా లేదు, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినారు కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో కంపీట్ చేయలేకపోవడం వల్ల ఈ గ్రూప్ 1లో మార్క్స్ వాళ్ళకి తక్కువ వచ్చినాయి, అందుకే వాళ్ళకి సెలెక్ట్ కాలేకపోయినారు అని చెప్పేసి స్టూడెంట్స్ యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు కోర్టు మాట్లాడింది. ప్రభుత్వం తరపున ఉన్న లాయర్ మాట్లాడిండు. అట్లాంటి నిరుద్యోగులకు ఏమనిపిస్తుంది? ఉద్యోగాలు రావు, చదివినా మేము చదివి ఎంత నాలెడ్జబుల్గా ఉన్నా కూడా మమ్మల్ని తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళు ఏమనుకుంటారు? 100% వివక్షత. రేవంత్ రెడ్డి ఎంత చదువుకున్నావో మాకు తెలియదు, కానీ మా మీద ఇంత ఘనమైన ఈరోజు ఇంత చేస్తున్నాడు. ఎప్పటికీ అదే పదవిలో ఉండవు, నీకు అధికారం అనేది శాశ్వతం కాదు. ఖచ్చితంగా లోకల్ బాడీస్లో నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాం, బరాబర్ బుద్ధి చెప్తాం. కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీరు అందరు గుర్తుపెట్టుకోండి, నిరుద్యోగులని ఎంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో మీ మీద, వాళ్ళు ఎంత కడుపు మంట ఉంది. మీరు ఇట్లనే కనుక మీ వైఖరి ఇట్లనే కొనసాగితే ఖచ్చితంగా గల్లా పట్టుకొని అడుగుతాం, మేము ఖచ్చితంగా మిమ్మల్ని తరిమి కొడతాం ఇంటికి ఓట్లాడడానికి వస్తే. అస్సలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. టీజీపీఎస్ చైర్మన్ ఏం సమాధానం చెప్తారు అనుకుంటారు? అంటే మీరు కొన్ని ప్రశ్నలు అడిగారు, ఆయన అడిగితే పెద్ద మీకు రిటర్న్ మళ్ళీ పంపించిండు. ఇప్పుడు ఏం సమాధానం చెప్తాడు? మళ్ళీ ఇప్పుడు కోర్టే చెప్తుంది కదా. అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే తప్పుని కప్పిపుచ్చుకోవడానికి 100 అబద్ధాలు ఆడిర్రు. ఇప్పుడు కోర్టు న్యాయస్థానం అంటే అది న్యాయం చేస్తుంది. అది ఇప్పుడు ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చి చెప్పింది. ఇప్పుడు వాళ్ళు మొక్కలు ఎక్కడ పెట్టుకుంటారు? ఇప్పుడు వాళ్ళు వచ్చి బయట మాట్లాడాలి, దీని మీద క్లారిటీ ఇవ్వాలి. కోర్టు ఎందుకు ఇట్లాంటి తీర్పు ఇచ్చింది? మీరు ఏం తప్పులు చేసిర్రు? ట్రాన్స్పరెన్సీ అనుకుంటా కొంతమంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ఆ బల్మూర్ వెంకట్ 100% చిత్తశుద్ధి, 100% ట్రాన్స్పరెన్సీతో పెట్టినాం కదా. ఎక్కడ పోయిందయ్యా మీ ట్రాన్స్పరెన్సీ? గిదేనా మీ ట్రాన్స్పరెన్సీ అంటే? గిదేనా? ఇప్పుడు కోర్టు ఎన్నిసార్లు రద్దు చేస్తుంది? ఎన్నిసార్లు మెయిన్స్ రాయాలి, ఎన్నిసార్లు ప్రిలిమ్స్ రాయాలి? ఆ రాసిన ఎగ్జామ్కి రిజల్ట్ ఇవ్వమంటే అది కూడా చాతన్ కాదు. సరే ఇచ్చినావు, రిజల్ట్ ఇస్తే కోర్టు ఏం చేసింది? కోర్టును ఆశ్రయించిన మీరు చేసిన తప్పులకి కోర్టు మీ మీదనే చెంపదెబ్బ పెట్టింది. ఇప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారో చెప్పండి. ఈరోజు మీరు ఖచ్చితంగా నిరుద్యోగుల కోసం మాట్లాడాల్సిందే. నిరుద్యోగులు లేనిది మీరు లేరు. ఆ రోజు ఇదే సౌమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా నిరుద్యోగులకి హామీ ఇచ్చిపోయినావు కదా రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఎక్కడ పోయింది? ఇప్పుడు అదే ప్రెస్ క్లబ్లో ఉన్నాం మేము. ఇంకా మా బతుకు మారలే. నీకు ఉద్యోగం వచ్చింది, మాకు ఉద్యోగం రాలే. నువ్వు ఢిల్లీకి పోయి నీ ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడానికి పోతున్నావు ఢిల్లీకి. మా ఉద్యోగాల కోసం నువ్వేం చేస్తున్నావు చెప్పు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తలేవు. ఎవరిని ఎట్లా దూషించాలి, ఏ పార్టీ మీద ఏ స్టూడెంట్స్ వచ్చి మాట్లాడితే వాళ్ళ మీద ఎట్లా అక్రమ కేసులు బనాయించాలి, వాళ్ళని పేడ్ ఆర్టిస్ట్ అని వాళ్ళ గొంతు నొక్కాలి, వాళ్ళలో ఉన్న ధైర్యాన్ని తొక్కేయాలని చూస్తున్నాం. కానీ మేము తెలంగాణ బిడ్డలం, మేము ధైర్యం అంటేనే తెలంగాణ అంటేనే ధైర్యం. మేము ఇంకా ముందుకొస్తాం. నువ్వు ఎంత అణిచివేయాలని చూసినా సరే ముందుకొచ్చి బరాబర్ నేను నిలదీస్తూనే ఉంటాం. నువ్వు మా ఉద్యోగాలు సాధించుకునే వరకు నేను ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు. టీజీపీఎస్ మీద మీకు నమ్మకం ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎందుకంటే ఈ డిసిషన్ చూస్తే కొంచెం డౌట్ వస్తుంది మళ్ళీ ఎందుకు. టీజీపీఎస్సీని మేము ఏమన్నాడు, ప్రక్షాళన చేస్తాము అని అన్నాడు. ఏం ప్రక్షాళన చేసిండు? ఇదేనా ప్రక్షాళన అంటే ఏంది? మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ పెట్టినావు, మళ్ళీ రివాల్యూషన్ వచ్చింది. ప్రక్షాళన చేసి 100% ట్రాన్స్పరెన్సీతో ఉంటే ఎందుకు ఇట్లా కోర్టు మీకు చివాట్లు పెడుతుంది? ఎక్కడ ప్రక్షాళన జరిగిందండి? మీకు నచ్చిన వాళ్ళని పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నారు. ప్రతి ఒక్క వ్యవస్థ నీ చేతిలో కీలుబొమ్మనే అయిపోయింది. నీకు నచ్చిన వాళ్ళని, నీ మాట ఎవడైతే తింటాడో వాడిని పెట్టుకుంటున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా చేస్తున్నావు. ఈ గ్రూప్ 1లో 10 పోస్టులు అమ్ముకున్నాడేమో, అందుకే ఈ తొందరగా చేసిండు. అందుకే ఇప్పుడు అమ్ముకునేంత ఆగమైనట్టే. ఇప్పుడు ఈయన బండారం అంతా రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయింది, నిరుద్యోగులకు తెలిసిపోయింది, అందరికీ తెలిసిపోయింది. నిరుద్యోగుల పేరెంట్స్కి కూడా నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకి మాత్రం మీరు సచ్చినా ఓటేయొద్దు. వాళ్ళు ఎన్ని చెప్పినా మనం నమ్మొద్దు, వాళ్ళ నోట్ వేయద్దు. చూడు, వాళ్ళ నోట్ వేసినందుకు మాలాంటి మీ బిడ్డలం చూడు, మేము ఈరోజు రోడ్ల పాలైనాం. సో మీరు కాంగ్రెస్ పార్టీకి అస్సలకే ఓట్ వేయద్దు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇంటికి వచ్చి ఓటు అడిగితే జాబ్ ఏదని అడగండి, మా బిడ్డకి జాబ్ ఏదని అడగండి, అంతేగాని వాళ్ళ మాటలు నమ్మి మోసపోవద్దు, అంతే.